కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల బలోపేతంపై సర్కారు ఫోకస్ పెట్టింది. వాటిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 93 కేజీబీవీలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా మార్చిన ప్రభుత్వం అందులో చదివే ఇంటర్ విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ ఇస్తుంది. తద్వారా నీట్, జేఈఈ తదితరాల పోటీ పరీక్షల్లో స్టూడెంట్స్ మెరుగైన ర్యాంకులు సాధించే దిశగా ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఇవే కాకుండా అడ్మిషన్ల విషయంలోనూ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటి? కేజీబీవీలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వం ఇంకా ఏ చర్యలు తీసుకుంటుంది? ఈ పూర్తి వివరాలపై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల రూపురేఖలు మారుతున్నాయి. వాటిలో అత్యుత్తమ విద్యతో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు కృషి చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 495 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. అందులో 93 కేజీబీవీలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా మారాయి. ఇంటర్ స్టూడెంట్స్ కు ఎంసెట్, జేఈఈ, నీట్, క్లాట్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు శిక్షణ ఇస్తున్నాయి. ఇలా రాష్ట్ర, జాతీయ స్థాయి పరీక్షలకు సన్నద్ధం చేయడం వల్ల స్టూడెంట్స్ కు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. రెండు 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి 93 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో అడ్మిషన్ల ప్రక్రియలో స్వల్ప మార్పు జరగనుంది. విద్యార్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా వాటిలో చేర్చుకోనున్నారు. ఇక కేజీబీవీలో 6వ తరగతిలో ప్రవేశం కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అది రాష్ట్ర స్థాయిలో ఉంటుందా లేక డిస్ట్రిక్ట్ లెవెల్లోనా అనేది త్వరలోనే తెలుస్తోంది. జిల్లా స్థాయిలోనే ప్రవేశ పరీక్ష చేపట్టడం మేలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. (495) కేజీబీవీలో 283 చోట్ల ఇప్పటికే ఇంటర్ వరకు విద్య అందిస్తున్నారు. మరికొన్ని బాలికా విద్యాలయాలను కూడా అప్గ్రేడ్ చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల చాలా మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని కేజీబీవీలో దాదాపు 1,55,000 మంది చదువుతున్నారు. చాలా చోట్ల స్టూడెంట్స్ రాత్రిపూట నేల మీద చాపపై నిద్రపోతున్నారు. అందువల్ల వారికి బంక్ బెడ్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. బంక్ బెడ్ల కోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయి. నమస్కారం అండి. నేను జీఈసీఓ ఆదిలాబాద్. నా పేరు ప్రత్యూష. మన ప్రభుత్వము ఈసారి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి కేజీబీవీ కస్తూర్బా గాంధీ విద్యాలయాల కోసం చాలా పాటుపడుతుందండి. ఎన్నో కోట్లు వెచ్చిస్తుంది వాళ్ళ విద్య కోసము. మన జిల్లా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని 3 కస్తూర్బా గాంధీ స్కూల్స్ని మనము తీసుకోవడం జరిగింది. అందులో కేజీబీవీ జైనత్ ఒకటి, కేజీబీవీ తలమడుగు, కేజీబీవీ ఆదిలాబాద్ అర్బన్, ఈ 3 స్కూళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 3 స్కూళ్ళల్లో అంటే మన కార్పొరేట్ విద్య కానీ ఇంకా అన్నీ అంటే దేశంలోనే అత్యుత్తమ పాఠశాలలుగా, కళాశాలలుగా వీటిని తీర్చిదిద్దాలని ప్రభుత్వం వీళ్ళకి అన్ని వసతులు కల్పిస్తుందండి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మొన్న మమ్మల్ని గౌలీదొడ్డి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూషన్ని కూడా తీసుకెళ్ళి మాకు మోడల్గా చూపించి ఆ రకంగా ఈ పాఠశాలల్ని తీర్చిదిద్దాలని స్పెషల్ క్లాసులు కానీ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి అన్ని యాక్టివిటీస్ చూపించి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ పిల్లలకు మౌలిక వసతుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు బంకర్ బెడ్స్ అనేది అరేంజ్ చేస్తున్నాము. ఇప్పుడు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇతర మౌలిక వసతులు కూడా మరింత మెరుగుపడనున్నాయి. దీనికోసం సర్కార్ 2,043 కోట్ల రూపాయలను వెచ్చిస్తుంది. ఈ నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టనున్నారు. తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. అలాగే మరుగుదొడ్లు, ఇతరత్ర వసతులు ఏర్పాటు చేయనున్నారు. నేను దీప్తి, కేజీబీవీ ఆదిలాబాద్ అర్బన్ స్పెషల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. కేజీబీవీలో చదివే పిల్లల వసతుల పట్ల నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం చాలా ప్రత్యేక దృష్టి పెట్టి ఈసారి
మనకి ప్రతి జిల్లాకి 3 కేజీబీవీలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఎంచుకొని వాటిలలో పిల్లలు మెరుగైన ర్యాంకులు సాధించే దిశగా ఐఐటి, నీట్ అండ్ క్లాట్ క్లాసెస్ ఆన్లైన్లో ఈ సంవత్సరం ప్రారంభించింది. అయితే ఇలా నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతుల కోసం పిల్లలకి బంకర్ బెడ్లు కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది చాలా ఆనందించదగ్గ విషయం. కేజీబీవీల్లో చదివే విద్యార్థులు ఇవన్నీ ఫెసిలిటీస్తో అంటే ఇలాంటి సౌకర్యాలతో మెరుగైన విద్యను అభ్యసించాలని ప్రభుత్వం చూపెడుతున్న చొరవ చాలా ఆనందదాయకం. ఇది పేరెంట్స్కి కూడా చాలా అంటే వాళ్ళు ఆనందించదగ్గ విషయం అని అనుకుంటున్నాము. మేము కూడా మా శాయశక్తులా కృషి చేసి పిల్లలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మంచి విద్యను అందించి సకల సదుపాయాలతో కూడిన కేజీబీవీలలో విద్యను అభ్యసించేలాగా ప్రోత్సహించి అడ్మిషన్లను కూడా అంటే ఇంకా వాళ్ళ వరకు తీసుకెళ్ళి అడ్మిషన్లను పెంచే దిశగా మా ప్రయత్నం చేసి వాళ్ళకి మెరుగైన విద్యను అభ్యసిస్తాము. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల కేజీబీవీలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇన్నాళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కారం కానున్నాయి. వాటిలో చదివే విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ స్టూడెంట్స్ చదువులో రాణించేందుకు దోహదపడనున్నాయి. ఇది వాటి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.